హలో అండి. ఈ వీడియోలో 3rd to 10th క్లాస్‌కి సంబంధించి తెలుగు పర్యాయపదాలండి. టెక్స్ట్ బుక్‌లోని ఇంపార్టెంట్ అయినవన్నమాట అన్నీని. సో, ఇదొచ్చేసి ఏపీ డీఎస్‌కి సంబంధించి ఎస్ఏ మరియు ఎస్టీటీ వాళ్ళకు యూజ్‌ఫుల్ వీడియో అండి. సో, ఈ వీడియో మీ ప్రిపరేషన్‌కి యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ అయ్యాయండి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. అలాగే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అవన్నీ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి యూజ్ అయ్యే విషయాలు కాబట్టి సో, అవన్నీ నేను వాట్సాప్ గ్రూప్‌లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, అవి కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్స్‌లో కింద లింక్స్ ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఇక మనం వీడియో చూసినట్లయితే ఫస్ట్ బిట్ వచ్చి కపి అను పదానికి పర్యాయపదాలు తెలపండి. ఆప్షన్ 1 కోతి ఆవు, ఆప్షన్ 2 కోతి మర్కటం, ఆప్షన్ 3 బస నివాసం, ఆప్షన్ 4 నీరు జలం. మీరు ఆన్సర్ ముందుగానే గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కోతి మర్కటం. నెక్స్ట్ క్వశ్చన్ దుఃఖము పర్యాయపదాలు గుర్తించండి. ఆప్షన్ 1 నయనం బాధ, ఆప్షన్ 2 మిండు బాధ, ఆప్షన్ 3 ఖేదం బాధ, ఆప్షన్ 4 ఖేదం అసురులు. సో, కొంచెం నానార్థాల పర్యాయపదాలకు డిఫరెన్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను నానార్థాలు అలాగే విభక్తులు అవన్నీ వీడియోస్ చేసి పెడతానండి. ముందుగా ఈ వీడియోలో ఉన్నవి మాత్రం నేర్చుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఖేదం అలాగే బాధ. దుఃఖము అంటే ఖేదం బాధ అండి. నెక్స్ట్ బిట్ పాపం దురితం పర్యాయపదాలుగా గల పదం. ఆప్షన్ 1 అగము, ఆప్షన్ 2 అనలం, ఆప్షన్ 3 మకం, ఆప్షన్ 4 పామరుడు. ఆన్సర్ పాపం దురితం అంటే ఆప్షన్ 1 అండి, అగము. అగము అంటే పాపం దురితం. నెక్స్ట్ క్వశ్చన్ అంకురార్పణ పర్యాయపదంగా గల పదం. ఆప్షన్ 1 ప్రాచీనము, ఆప్షన్ 2 ప్రతిక, ఆప్షన్ 3 మైత్రి, ఆప్షన్ 4 ప్రారంభం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ప్రారంభం. అంకురార్పణ పర్యాయపదాలుగా గల పదం ఏంటంటే ప్రారంభం. నెక్స్ట్ క్వశ్చన్ నారి పర్యాయపదాలు గుర్తించండి. ఆప్షన్ 1 దివి నాక, ఆప్షన్ 2 పొలతి దివి, ఆప్షన్ 3 స్త్రీ పొలతి, ఆప్షన్ 4 స్త్రీ నాక. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ని మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్త్రీ పొలతి అంటే నారి. ఇది వచ్చి పర్యాయ పదాలండి. స్త్రీ పొలతి అనే పర్యాయ పదాలు నారీకి. నెక్స్ట్ బిట్ వారణాసి అవిముక్తం పర్యాయ పదాలు గల పదం అన్నమాట. ఇక్కడ 2 పర్యాయ పదాలు ఇచ్చి దానికి గల పదాన్ని అడిగాడు. ఆప్షన్ 1 కాశీ, ఆప్షన్ 2 కపి, ఆప్షన్ 3 అగము, ఆప్షన్ 4 తరుణము. ఆన్సర్ ఆప్షన్ 1 కాశీ అండి. కాశీ అంటే వారణాసి అవిముక్తం. నెక్స్ట్ క్వశ్చన్ క్రతువు పర్యాయపదంగా గల పదం. ఆప్షన్ 1 దేహం, ఆప్షన్ 2 యజ్ఞము, ఆప్షన్ 3 సంగ్రహం, ఆప్షన్ 4 సైనం. ఆన్సర్ ఆప్షన్ 2 యజ్ఞము అండి. క్రతువు అంటే యజ్ఞము. నెక్స్ట్ క్వశ్చన్ అంచిత ప్రధానికి పర్యాయపదం తెలపండి. ఆప్షన్ 1 ప్రకాశించు ఉత్తమములు, ఆప్షన్ 3 బుద్ధిమాంద్యము బుద్ధి జడత్వం, ఆప్షన్ 3 ఒప్పితమైన ప్రకాశిస్తున్న, ఆప్షన్ 3 దయాశీలి దాత. ఆన్సర్ అంచిత అంటే ఒప్పిదమైన ప్రకాశిస్తున్న. నెక్స్ట్ బిట్ వితరణి పర్యాయపదాలు గుర్తించండి. ఆప్షన్ 1 వాదన్యుడు, ఆప్షన్ 2 దాత, ఆప్షన్ 3 దానశీలి, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ పైవన్ని అండి. వాదనుడు అలాగే దాత దానశీలి అనేది వితరణి యొక్క పర్యాయపదాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పాషాణము పర్యాయపదం గుర్తించండి. ఆప్షన్ 1 శిలారాయి, ఆప్షన్ 2 సుమము విరి, ఆప్షన్ 3 విగ్రహము బొమ్మ, ఆప్షన్ 4 నేర్పు నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, శిలారాయి అంటే పాషాణము అంటే శిలారాయి. నెక్స్ట్ క్వశ్చన్
నలువ, వీధి, బ్రహ్మ పర్యాయపదాలను గుర్తించండి. ఆప్షన్ 1 వారిజం, ఆప్షన్ 2 వారిజ గర్భుడు, ఆప్షన్ 3 అనలుడు, ఆప్షన్ 4 బుద్ధులు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. వారిజ గర్భుడు అంటే నలువు, విధి, బ్రహ్మ అనే పర్యాయపదాలను గుర్తించండి అంటే వారిజ గర్భము అండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలాయనం అనే పదానికి పర్యాయపదాలను గుర్తించండి. ఆప్షన్ 1 పనీక్రియ, ఆప్షన్ 2 మనసు హృదయం, ఆప్షన్ 3 ఉదకం తోయం, ఆప్షన్ 4 పారిపోవు పరిగెత్తిపోవడం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పారిపోవు పరిగెత్తిపోవడం. పలాయనం అంటే పారిపోవు పరిగెత్తిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతి, నవల, కొమ్మ పర్యాయపదాలుగా గల పదం. ఆప్షన్ 1 పావనం, ఆప్షన్ 2 పడతి, ఆప్షన్ 3 కేతనం, ఆప్షన్ 4 ఖగం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పడతి వస్తుంది. ఇంతి, నవల, కొమ్మ అంటే పడతి. నెక్స్ట్ క్వశ్చన్, నివాసం, స్థావరం వంటి పర్యాయపదాలను కలిగిన పదం. ఆప్షన్ 1 నిలయం, ఆప్షన్ 2 చిత్తం, ఆప్షన్ 3 తీరం, ఆప్షన్ 4 మార్గం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నిలయం వస్తుంది. నివాసం, స్థావరం అంటే నిలయం. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ అయిన దాంతో మ్యాచ్ చేసి కింద ఆప్షన్స్లో ఏది కరెక్టో మీరు ముందుగానే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సో ఏ వచ్చి చిక్కిన అంటే దొరికిన, శుద్బాధ అంటేనేమో ఆకలి బాధ, ప్రాపకం అంటేనేమో 2 అండి ఆదరణ, కడగొట్టు అంటేనేమో చివర. సో అర్థం చేసుకోండి, కడగొట్టు అంటే చివర అనమాట. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇది 8th క్లాస్ బిట్స్ అనమాట. ఇవి టెక్స్ట్ బుక్ బిట్సే. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఆర్కుడు పర్యాయపదంగా గల పదం. ఆప్షన్ 1 బుధుడు, ఆప్షన్ 2 నందనుడు, ఆప్షన్ 3 బాణుడు, ఆప్షన్ 4 వారిజ గర్భుడు. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ బిట్సేనండి. ఇంపార్టెంట్ అయిన బిట్స్ అనమాట. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. బాణుడు పర్యాయపదంగా గల పదం ఏంటంటే బాణుడు. అర్కుడు అంటే బాణుడు. నెక్స్ట్ బిట్, కురవలి పర్యాయపదంగా గల పదం. ఆప్షన్ 1 గాడ్పు, ఆప్షన్ 2 తట్ట, ఆప్షన్ 3 గేహం, ఆప్షన్ 4 కేలు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. గాడ్పు అంటే కురవలి అంటే గాడ్పు. నెక్స్ట్ బిట్, ఆకాంక్ష అనే పదానికి పర్యాయపదం గుర్తించండి. ఆప్షన్ 1 కోరిక, ఆప్షన్ 2 వాంఛ, ఆప్షన్ 3 తృష్ణ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ అండి. కోరిక, వాంఛ, తృష్ణ అంటే ఆకాంక్ష అనే దానికి పర్యాయపదాలు. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్ అండి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, పొగడ్త, స్తోత్రము, స్తుతి పర్యాయపదాలుగా గల పదం. ఆప్షన్ 1 ఆర్తవం, ఆప్షన్ 2 నుతి, ఆప్షన్ 3 పడతి, ఆప్షన్ 4 తేటి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నుతి. సో పర్యాయపదాలుగా పదం ఏంటంటే నుతి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, పర్యాయపదాలు ఆధారంగా జతపరచమన్నాడు. ఇక్కడ ఏ వచ్చి పన్నాగం, బి వచ్చి నక్షత్రాలు, సి వచ్చి రాజు, డి వచ్చి ఏనుగు. సో ఆప్షన్ 1, 2, 3, 4 ఇచ్చాడండి. అలాగే పక్కనేమో దాన్ని జతపరచమని సర్పము, భూజంగము, చుక్కలు, తారలు, నృపాలుడు, భూపాలుడు, గజము, కుంజరము ఇచ్చాడు. సో వీటిని మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్గా చేసి మీరు ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుందండి. సో ఇక్కడ చూసినట్లయితే, పన్నాగం అంటే సర్పము, భుజంగము. నెక్స్ట్ బి అంటే 2 చుక్కలు, తారలు, నక్షత్రాలు. రాజు అంటేనేమో నూపాలుడు, భూపాలుడు. ఏనుగు అంటే గజము. ఇది కుంజరము. గుర్తుపెట్టుకోండి, కుంజరము వచ్చింది. ఈ పదం కొత్త పదం, గుర్తుపెట్టుకోవాలి, కుంజరము. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, భార్య పదానికి పర్యాయపదాలను గుర్తించండి. ఆప్షన్ 1 సతి, ఆప్షన్ 2 కలత్రం, ఆప్షన్ 3 దార, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్
ఆప్షన్ 4 అండి పైవన్నీ వస్తుంది. సతి, కలత్రం అలాగే దార అని కూడా వస్తుంది. భార్య అనే పదానికి పర్యాయ పదాలు. ఇది వచ్చి 9th క్లాస్ బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ సరోవరం పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆప్షన్ 1 తాటకం, ఆప్షన్ బి గగనం, ఆప్షన్ సి సరస్సు, ఆప్షన్ డి దేహం. దీనికి మళ్ళీ మీరు గెస్ చేయండి అనేసి ఇక్కడ 1లో వచ్చి ఏబి కరెక్ట్ అని ఇచ్చాడు, 2లో ఏసీ కరెక్ట్ అని ఇచ్చాడు, అలాగే 3లో ఏడి కరెక్ట్ ఇచ్చాడు, అలాగే 4లో సిడి కరెక్ట్ అని ఇచ్చాడండి. ఏది కరెక్ట్ మీరు ముందుగా గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏసీ అనేది కరెక్ట్ అండి. సో తాటకం, సరస్సు అంటే సరోవరం అంటే తాటకం మరియు సరస్సు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఎగ్జామ్స్లో మార్క్స్ మనకు జాబ్ వచ్చేదో రాదో ఇవే మనని ఫైండ్ అవుట్ చేసే బిట్స్ అనమాట. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. బంగారం, హేమం, కనకం, పసిడి అను పదాలకు సమానార్థక పదం. ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 స్వర్ణం, ఆప్షన్ 3 రజతం, ఆప్షన్ 4 దేహం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి స్వర్ణం. నెక్స్ట్ బిట్ ఆటంకం, అడ్డుపడు అనే పర్యాయ పదాలు దీనికి సంబంధించినవి. ఆప్షన్ 1 ఉత్తరం, ఆప్షన్ 2 భగ్నం, ఆప్షన్ 3 ఆకరు, ఆప్షన్ 4 లోటు. ఆన్సర్ ఆప్షన్ 2 భగ్నం అండి. ఆటంకం, అడ్డుపడు అంటే భగ్నం అనమాట పర్యాయపదం. నెక్స్ట్ క్వశ్చన్ వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న పర్యాయ పదాలుగా గల పదం. ఆప్షన్ 1 చంద్రుడు, ఆప్షన్ 2 కౌముది, ఆప్షన్ 3 కార్ముకం, ఆప్షన్ 4 శివుడు. ఆన్సర్ ఆప్షన్ 2 కౌముది అండి. వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న అనేది కౌముది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనృతం పర్యాయ పదాలను గుర్తించండి. ఆప్షన్ 1 అడవి, విపినం, ఆప్షన్ 2 అబద్ధం, బొంకు, ఆప్షన్ 3 నిర్దేశం, ఆన, ఆప్షన్ 4 వాంఛ, తృష్ణ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి అబద్ధం, బొంకు అనమాట. అనృతం అంటే అబద్ధం అలాగే బొంకు. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. అంటే కరెక్ట్ కానిది ఏంటో చూడమన్నాడు. సో ఆప్షన్ ఏ వచ్చేసి మనకి అనలం, అగ్నివాహిని, బి వచ్చేసి పామరులు అంటే వరులు, ఇతరులు, సి వచ్చి రథము, తేరు, సంధ్యనం అని ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే 1లో ఏబి మాత్రమే కరెక్ట్, అది సరికానివి ఏబి 2 సరికానివి అంటున్నాడు. అలాగే ఆప్షన్ 2 వచ్చి సి మాత్రమే సరికాందన్నాడు. ఆప్షన్ 3 బి సరికానిది, అలాగే 4 వచ్చేసి బీసీ కూడా సరికానివి అని ఇచ్చాడు. మీరు కరెక్ట్ అయిందని గెస్ చేయండి. ఆన్సర్ 3 అండి. బి ఒకటే తప్పు అనమాట. పామరులు అంటే వరులు, ఇతరులు అనేది తప్పు. సో అనలం అంటే అగ్నివాహిని కరెక్టే, రథము అంటే తేరు, సంధ్యనం కూడా కరెక్టేనండి. సో గుర్తుపెట్టుకోండి రథము అంటే తేరు అలాగే సంధ్యనం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక పామరులు అంటే మాత్రం వరులు, ఇరులు అనేది మాత్రం తప్పండి. ఈ పామరులు అనే పదానికి పర్యాయ పదాలు అజ్ఞులు అలాగే నీచులు అండి. పామరులు అంటే అజ్ఞులు అలాగే నీచులు అనేవి పర్యాయ పదాలు. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వీడియోలో ప్రతి లెసన్లో ఉన్న పాత్రల గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. కింద కమెంట్ చేయండి మీకు యూస్ఫుల్లో కాదో, పాత్రల మీద కూడా వీడియో చేయాలో వద్దో. అలాగే మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.